డోంట్ అఫ్రైడ్, ఓన్లీ బిలీవ్. ఎన్నోసార్లు చెప్పినా మళ్ళీ చెప్తా, ఓన్లీ బిలీవ్. నేను చెప్తాను తెలుసా, నువ్వు జీరోలో ఉన్నావు కూడా యువర్ బిలీవింగ్, నీ నమ్మకం ఏం చేస్తా అంటే మరలా చిగురింపజేస్తుంది. పరిస్థితులు అన్నిటికీ మరలా చిగురింపజేస్తుంది. అందుకనే సీరియస్ నిర్ణయాలు, సీరియస్ అవునా ప్రేయర్, సీరియస్ ఫెయిత్ అవునా, దేవుని వెతకడం 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 వెతకడం, ప్రార్థించడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఓన్లీ బిలీవ్ అంట. హల్లెలూయా. అవునా, ఎవరైనా చేయగలుగుతారా పని? ఇప్పుడు నేను తలగా ఇవ్వగలుగుతా, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కెన్ ఐ బిలీవ్? నేను నమ్మగలుగుతానా? బట్ గాడ్ ఏం చెప్తున్నాడు, జీసస్ గారు ఏం చెప్తున్నాడు, వాళ్ళు చెప్పిన మాట యందు లక్ష్యం ఉంచక ఏం చెప్తున్నాడు, అలా 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 చెయ్యేసి డోంట్ వరీ ఓన్లీ బిలీవ్, డోంట్ వరీ ఓన్లీ బిలీవ్. దుఃఖకరమైన పరిస్థితులు ఎలా తీసుకుపోతాయంటే మనల్ని బలహీనపరిచి డిప్రెషన్లోకి తీసుకెళ్తాయి. కానీ ఆ సమయంలో కూడా నువ్వు నమ్మగలిగితే మనం జీవాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా. నేను సరి అయిన విత్తనాలు మీ హృదయంలో నాటుతున్నాను. నేను సరి అయిన విత్తనాలు ఈ సమయంలో మీకు నాటుతున్నా. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నువ్వు నమ్మగలిగితే వాక్యం నెరవేర్చబడుతుంది, సాక్ష్యం వస్తుంది, దేవుని నామం మహిమపరచబడుతుంది. అందుకే మనము ఏదో క్షణమాత్రం ఉండు ఆ చులక్కన శ్రమను చూసి నువ్వు కృంగిపోవద్దు. ఎందుకంటే నేను చెప్తా ఉన్నా, ముందుగానే విలియం కేరీ గురించి ఎందుకు చెప్పినా అంటే, నిజంగా చెప్పాలంటే వాళ్ళ కొడుకు, అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న భోజనము, లేకపోతే వాళ్ళ వైఫ్ ఎంతోగానో డిస్టర్బ్ చేస్తుంది. ఇక్కడ తీసుకొచ్చును వెళ్ళిపోదాం, అక్కడ లగ్జరీగా ఉన్నది ఎక్కడ, పాడైపోయిన బంగళా, ఏదో పాడైపోయిన బంగళా. అందులో వచ్చుంటే ఆ పరిస్థితులన్నీ చూసి వెళ్ళిపోదామా అంటే, నేను వచ్చిన పని దీనికోసమే, మన మిషన్, మనం ప్రభు రాజ్యాన్ని కట్టడానికి వచ్చినాం. అవునా, మనం ఇలా విడిచిపోవడం ఎట్లా? ఏం కాదు, దేవుడు ఏదో ఒక సాయం చేస్తాడు అంటే మరలా ఒక దగ్గర అవకాశం వచ్చింది, మంచి హౌస్, మంచి ప్లేస్ ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ఆటుపోటులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఆయనను తాను నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. తాను నమ్మిన దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అవునా, ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకోగలకపోతే ఈరోజు నా చేతిలో ఏముండకపోయేది, బైబిల్ ఉండకపోయేది. మేబీ అదర్ పర్సన్ ఎవరినో దేవుడు వాడుకోవచ్చు, కానీ ఆ సమయానికి ప్రభు అతన్ని పట్టుకోవడం వల్ల మనం ఈ చేతుల్లోకి ఎన్నిసార్లు, అవునా, రోజుకి ఎన్నిసార్లు అంటే బైబిల్ తిరగచ్చు. ఒక వ్యక్తి నమ్మాడు, ఒక వ్యక్తి నిర్ణయం తీసుకున్నాడు. అందుకే అంటాను, నీ విషయంలో నువ్వేమై ఉన్నావు నీకు తెలుసు, నువ్వు దినచర్యలో నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు. అవునా, మనము ఆత్మీయ పనులు చేసేది తక్కువ, మిగతా పనులు చేసేది ఎక్కువ. ఓకే, దేవుని నమ్మేది కొంచెము, నీ పరిస్థితుల గురించి ఆలోచన చేయడము. అందుకే నువ్వు దాన్ని జయించట్లేదు. అందుకనే ఓన్లీ బిలీవ్, నాట్ ఓన్ యువర్ ప్రాబ్లం, బిలీవ్ గాడ్. ఆమేన్. ఆ పరిస్థితి విషయంలో దేవుని బలంగా నమ్మాలంట. అందుకే అంటాడు ఓన్లీ బిలీవ్, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఇప్పటికి కూడా జరుగుతుందా? ఇప్పటికి కూడా జరుగుతుంది. ఇప్పటికి కూడా అవుతుందా? అవుతుంది. ఆమేన్. నేను చేస్తా అంటున్నాడా? నువ్వు నమ్ము అంటున్నాడా? నమ్మిక అంటే నీ నమ్మిక చొప్పున నీ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, నీ నమ్మిక చొప్పున దేవుడు పని చేస్తాడు. అంటే గాడ్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఇన్ దిస్ టైమ్ ఆల్సో బిలీవ్. ఇప్పుడు కూడా, ఈ సమయమందు కూడా నీవు నమ్మగలిగితే నేను చేయగలుగుతా. హల్లెలూయా. దేవుడు చేయడానికి ఏం కావాలంట? ఓన్లీ బిలీవ్. పక్కన చెప్పండి, ఓన్లీ బిలీవ్. ఇంటికా పెద్దగా రాసుకోండి, ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్. హల్లెలూయా. ఐ బిలీవ్. ఈ రోజైనా, రేపైనా, ఎల్లుండైనా
వచ్చే సంవత్సరమైనా వచ్చే నెల అయినా ప్రతి పరిస్థితికి నువ్వు చెప్పాల్సిందే, ఐ బిలీవ్ గాడ్. హల్లెలూయా. నేను దేవుణ్ణి నమ్ముతున్నా కాబట్టి నేను బయటకు వస్తా. నేను దేవుణ్ణి నమ్ముతున్నా కాబట్టి మరలా బలం పొందుకుంటా. నేను దేవుని నమ్ముతున్నాను కాబట్టి మరలా ఆ జీవితంలో అద్భుతం నేను చూస్తా. హల్లెలూయా, హల్లెలూయా. బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అవునా? బైబిల్ ఏం చెప్తానంటే, నమ్ముట నీ వలన అయితే సమస్తము ఆయనక మనక. ప్రాబ్లం ఎంత ఎక్కడ ఉంది? ఇప్పుడు మన దగ్గర ఉంది. అవునా? మనం కొంచెమే చేస్తాం. ఎట్లా ఫీల్ అవుతా అంటే, ఈరోజు ఎంతసేపు ప్రార్థన, నువ్వు ఉన్నది కొంచెమే 15 నిమిషాలు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అప్పుడే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఓకే, బైబిల్ చదివేసి 2-3 అధ్యాయాలు చదివేసినాయి ఈరోజు. హల్లెలూయా. గ్రో ఇన్ ద లార్డ్. నువ్వు ఎంతగా దేవుళ్ళు ఎదగలిగితే అంతగా నీ పట్ల నువ్వు నీ కార్యాలు చూడగలుగుతావు. ఆమేన్. బాహ్య సంబంధమైన పోరాటాలు ఎన్నో, కానీ అంతరంగం ముందు నువ్వు బలం పొందగలిగితే బాహ్య పరిస్థితిని మనం మార్చుకోగలుగుతాం. ఆమేన్.